నిద్ర సుఖమెరగదు, ఆకలి రుచి ఎరగదు అని పెద్దలు అంటూ ఉంటారు. అది కరెక్టే అని ఈరోజే తెలిసిందండి నాకు. అది ఎందుకో ఈ వీడియో లాస్ట్‌లో నేనే చెప్తాను మీకు. ఇప్పుడైతే నేనేం కర్రీ చేస్తున్నా అనుకుంటున్నారు? బంగాళదుంప, శనగపప్పు కూర. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. ఈ మధ్యన తినడం ఆపేసాను గానీ, చిన్నప్పుడైతే ఎంత ఇష్టంగా తినేదాన్నో. మా మమ్మీ కర్రీ చేస్తే వేసుకొని తినేదాన్ని కాదు, కర్రీ పోసుకొని తినడం అంటారు చూడండి, అలా తినేదాన్ని. ఈరోజు చాలా రోజుల తర్వాత కర్రీ తినాలనిపించి వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే బంగాళదుంపలు ఢమేళ్ళని కనిపించాయి. వెంటనే పట్టపట్ట అవి కట్ చేసి కాస్త శనగపప్పు నానబెట్టి కర్రీ అయితే చేసుకుంటున్నాను. ఇది ఎలా వస్తుందో చూడాలి, ఎందుకంటే ఎప్పుడు మమ్మీ చేస్తే తినడం తప్ప ఈ కర్రీ నేను ఎప్పుడు చేయలేదు. ఆ ప్రాసెస్ అంతా మైండ్లో పెట్టుకొని నేను తయారు చేస్తున్నాను. పులుపు తక్కువ వేయాలని కొంచెమే చింతపండు వేస్తున్నానండి. చూసారు కదా, మిగిలినంతా నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ కామన్ అనుకోండి, గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ మస్ట్ అండ్ షుడ్ అనుకో. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అందంట ఉప్పు. ఆ తర్వాత కొత్తిమీర అయితే నేను బాగా యూస్ చేస్తానండి, ఎందుకంటే మంచిగా డైజెషన్ అవుతుందండి. ఫైనల్ టచ్ అయితే కర్రీ ఇలా వచ్చింది. ఇందాక చెప్పాను కదా ఆకలి గురించి, అది ఇదే ఎలా ఉన్నా తినేయాలి మనం.